అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో చూపించే ప్రతిదీ కూడా పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక డివోషనల్ కంటెంట్ పరంగా మన ఛానల్లో పూజలు వ్రతాలు అందిస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారమే ఎక్కువగా మన ఛానల్ త్రూ ఉంటుంది. కాబట్టి నా వరకు అంటే చెప్తున్నటువంటి పర్సన్ కూడా ఎంతవరకు ఆచరిస్తుంది అనేటువంటి సందేహం కావచ్చు, లేదా నా లైఫ్ గురించి మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకున్న మార్పులు చేర్పులు కావచ్చు, ఒక సమాచార పరంగా కావచ్చు అందించాలి అని అనిపిస్తుంది. కాబట్టి జస్ట్ ఒక విజువల్గా పీరియడ్స్ తర్వాత 4th, 5th డేలో నేను చేసుకునే క్లీనింగ్ని మీకు చూపిస్తూ చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అని చెప్పి వీడియో అందిస్తూ ఉన్నాను. ఆల్రెడీ నెలసరి తర్వాత క్లీనింగ్ గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది. బట్ ఆ తర్వాత చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, చాలా చేంజెస్ వస్తున్నాయి ఏంటని చెప్పి ఎప్పటికప్పుడు ఏదో ఒక సమాచారం అందిస్తూ ఉన్నాను కదా. సో అవే ఈ వీడియోలో మీరు చూస్తూ వింటారనమాట. ఇప్పుడు లైఫ్ అంతా మనము మెషిన్లు అయిపోయాము, మనం వాడేవి కూడా మెషిన్ల మీద ఆధారపడి పనిచేయాల్సి వస్తుంది. నా వరకు, నా ప్రొఫెషన్ వరకు తీసుకుంటే మనుషుల మీద ఆధారపడి పనిచేసేంత టైం నాకు ఉండదు. నా టైంకి తగ్గట్టుగా వాళ్ళకి వీల్ అనేది ఉండదు. ఎవరినైనా మెయిడ్నైనా పని వాళ్ళనైనా పెట్టుకుని చేయించుకుందాము అని అనుకుంటే నా టైమింగ్స్ వాళ్ళకి సెట్ కావు, వాళ్ళ పని నాకు నచ్చదండి. సో నా వరకు నా పని నేను చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఏదైనా నాకు నేనే చేసేసుకోవాలి అనుకుంటాను అనమాట. సో ఫస్ట్ నా లైఫ్లో మార్పుల్లో భాగంగా స్టార్ట్ చేసింది అయితే మాత్రం ఈ డ్రై క్లీనర్ అయితే మాత్రం వ్యాక్యూమ్ డ్రై క్లీనర్ కొనుక్కోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తూనే ఉంటాను, అయినా కూడా తెలియని డస్ట్ పార్టికల్స్ ఎంత ఘోరంగా ఉండిపోతున్నాయంటే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా సోఫా క్లీనింగ్కి ఎవ్రీ మంత్ వ్యాక్యూమ్ క్లీనింగ్కి ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాను. 500 రూపీస్ ఇస్తాను. వాళ్ళు చూపించినప్పుడు కనిపించని పార్టికల్స్ బెడ్ మీద అయినా సోఫా మీద అయినా ఎంతెంత ఉంటాయో, ఇంకా వాళ్ళనైతే నా టైమింగ్స్ ప్రకారం బ్రతిమాలుకోవాలి. ఒక 10 రోజులు బ్రతిమాలితే వాళ్ళు 11వ రోజునో 12వ రోజునో వస్తారు. ఇదంతా ఎందుకులే అని చెప్పి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి సమకూర్చుకుంటున్నానండి. నేను వస్తువుల్ని కొంచెం నమ్ముకుంటే నాకు శారీరకంగా కూడా పెద్దగా శ్రమగా ఉండదు అని చెప్పి. సో ఫస్ట్ అయితే మాత్రం అగారో వాళ్ళది ఈ బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్, ఇది డ్రై క్లీనర్ అండి. సో దీన్ని తెప్పించుకున్నాను అనమాట. చాలా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మీకు నేను చూపించడం అయితే చాలా లేట్. ఆల్రెడీ నేను తెప్పించుకొని 1.5 month అవుతోంది, బట్ షేర్ చేసుకునే సందర్భం రాలేదు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ దీని గురించి మీకు చెప్తూనే నేను కూడా అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి నెక్స్ట్ నా పర్సనల్ విషయాల గురించి కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి. చాలా చాలా బాగుందండి, చూస్తున్నారు కదా, చాలా స్మార్ట్గా చక్కగా బ్యాగ్లెస్ అనమాట. ఇది ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఎక్కడైనా కిటికీల్లో దుమ్మైనా, బెడ్ల మీద, సోఫాల మీద, గోడల మీద, మూలల్లో ఉన్నటువంటి దుమ్మంతా కూడా ఏకి పారేసిందండి. ఇల్లంతా కూడా చాలా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆషాఢ మాసం, నెక్స్ట్ శ్రావణము, ప్రతి మంత్ చేయకపోయినా 6 నెలలకు ఒకసారి అయినా ఇంత డీప్గా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు వ్రతాలు పూజలు స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను ఇప్పుడు చేసుకుంటాను అనమాట. మళ్ళీ నేను సంక్రాంతికి ముందర ఒకరోజు చేసుకుంటూ ఉంటాను. జనరల్లీ అయితే మామూలుగా అయితే మీ అందరికీ ఎప్పుడు చూపిస్తూ ఉంటాను, ఒక బూజుకర్ర తీసుకొని దులుపుకుంటూ ఉంటాను. బట్ నేను ఎవరిని కూడా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోనండి. ఒకవేళ ఈసారి దీనికి ముందర కొనాలి అనుకునే ముందర కూడా ఆ బడ్జెట్ చూశాను అనమాట. మంత్లీ 5,000 రూపీస్ అడిగారు వాళ్ళు, అంటే రూమ్కి 1,000 రూపీస్ అడిగారు క్లీనింగ్కి. అమ్మో నా వల్ల కాదు, అంత ఎఫర్ట్ చెయ్యలేను. పైగా ప్రతిదీ మనం మళ్ళీ ఎత్తుకుంటూ ఉండాలి, వాళ్ళు తీసే ప్రతి ఐటమ్ని మనం మళ్ళీ సర్దుతూ ఉండాలి వెనకాలే, మళ్ళీ మనం మాపింగ్ చేసుకోవాలి. దానికన్నా ఇలాంటి మెషిన్స్ని నమ్ముకుంటే జీవితాంతం ఉంటాయి కదా అని చెప్పి సో ఈ అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తెప్పించుకున్నాను. చక్కగా ఉందండి. ఇప్పుడు మీరు చూసేదాన్ని డస్ట్బిన్ అంటారు. మనం ఎక్కడెక్కడ డస్ట్ అంతా తీస్తామో అదంతా కూడా ఇందులోకి వస్తుందన్నమాట. చక్కగా రిమూవ్ చేసేసుకొని కడిగేసుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు. సో ఇలా ప్లగ్ ఒకటి వస్తుందండి, దీన్ని కనెక్టర్ అంటారు. ఇది ఆల్మోస్ట్ 1.5 మీటర్ వరకు ఉందండి. ఎంత దూరమైనా వస్తుంది, చక్కగా మూవ్ అవుతోంది. సో దీనికి ఏంటంటే ఒక హ్యాండిల్ ఇస్తారు. ఆ హ్యాండిల్కి ఇప్పుడు మీరు చూసేదాన్ని ఫ్లోర్ బ్రష్ అంటారు. దీన్ని మనం పరుపులు అలాగే మన సోఫాలు ఉంటాయి కదా, సోఫాల మీద సాఫ్ట్గా ఉండే ప్లేస్లో ఏదైనా కూడా అండ్ ఫ్లోర్ మీద మెయిన్గా ఉండే డస్ట్ని తీసేస్తుంది అనమాట. దీనికి 3 హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి, 3 బ్రష్లు లాంటివి ఇచ్చారు. ఆ హ్యాండిల్కి ఈ బ్రష్ అనేది పెట్టుకుంటాము. ఇదొకటి ఫ్లోర్ బ్రష్ అంటారు దీన్ని. దీంతో పాటు ఇంకొకటి కర్టెన్స్ అయినా
లేకపోతే స్మూత్ సర్ఫేస్లు ఏవైనా ఉన్నప్పుడు కొంచెం పైన కబోర్డ్స్ దగ్గర రావాలి అంటే ఆ సెంటర్గా ఉండేటువంటి బ్రష్ని యూస్ చేస్తాం. ఇంకా ఇంకోటి ఏంటంటే మన కిటికీల మధ్య ఇప్పుడు మనకి చాలామందికి గ్రిల్స్ ఉంటాయి కదండి, కిటికీల మధ్యలో అయినా సోఫాలో ఎల్ షేప్లో ఉండే సోఫాలైనా సోఫాకి కవర్లు వేసినప్పుడు లోపలికి పిల్లలున్న ఇళ్లలో డస్ట్లు అన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయండి. సో ఆ కనిపించని పార్టికల్స్ని బెడ్ మీదైనా అది లాగేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత పవర్ స్విచ్ ఉంటుంది, ఇందాక చూపించింది అయితే డస్ట్బిన్. మొత్తంగా అంటే ఇలా టోటల్గా కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. ఎఫర్టబుల్ ప్రైస్లో చాలా బాగా అనిపించిందండి నాకు. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా మెషిన్స్ యూస్ చేసింది లేదు, వాషింగ్ మెషిన్ ఒక్కటి మాత్రమే ఉంటుంది, మిగతావి ఏవి కూడా కొనుక్కున్నది లేదు. ఎందుకంటే ఇంట్లో సామాగ్రి పెంచకూడదు, ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకుందాం అని అనుకున్నాను. బట్ ఈ మధ్య కాలంలో బాబు స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వాడు 8th స్టాండర్డ్కి వచ్చాడు, ఇంకా నెక్స్ట్ టీనేజ్కి వస్తాడు. తన స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను పన్నుల మీద, యూట్యూబ్ మీద, షాపింగ్స్ మీద, వీటి మీద పెట్టి ఎడిటింగ్ అవి చేసుకొని ఇవతల మీకు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ విషయంలో కావచ్చు, నా పర్సనల్గా జాబ్ కావచ్చు, ఇన్నిటిని మేనేజ్ చేసుకోవాలంటే మిషన్స్ మీద ఆధారపడక తప్పదు. ఇది నాకు కరెక్ట్ అయినటువంటి టైం అని అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే ఈ వాక్యూమ్ క్లీనర్తో స్టార్ట్ చేశానండి. ఇది డస్ట్ తీసేటప్పుడు కూడానండి అసలు పెద్దగా సౌండ్ అనేదే లేదు, నాయిస్ అనేదే లేకుండా చాలా చక్కగా. ఇప్పుడు జనరల్గా మనము చీపురుతో ఊడ్చుకున్నా లేకపోతే బూజు దులిపినా కూడా ఫస్ట్ బూజు దులిపితే మళ్ళీ ఊడ్చుకోవాలి, మళ్ళీ ఊడ్చిన తర్వాత ఆ డస్ట్ వచ్చి మళ్ళీ మనం ఊడ్చుకున్న దాని మీద పడుతూ ఉంటుంది, అంటే వస్తువుల మీద మళ్ళీ తడిపెట్టి తుడుచుకుంటూ ఉండాలి. ఇలా తలకాయ నొప్పులు లేకుండా ఆ డస్ట్ ఏదైతే ఉందో ఆ పార్టికల్స్ని అక్కడికక్కడ తీసేసి లోపలికి వేసేస్తుంది. ఈవెన్ నేను మొహానికి మాస్క్ కూడా పెట్టుకోలేదు. జనరల్లీ ఏంటంటే ఇలా డీప్ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు కొంచెం వాయిస్ చేంజ్ అయిపోతుంది, ముక్కులోకి వెళ్ళిపోయి కొంచెం డస్ట్ ఎలర్జీ లాగా సెకండ్ డే కొంచెం ఆ సెన్సేషన్ అనేది గొంతు దగ్గర నొప్పి రావడం అలా అనిపిస్తుంది. కానీ ఈసారి ఇంత క్లీన్ చేసినా, ఇంత డీప్గా వాల్స్తో సహా చేసినా కూడా నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. ఇంతగా ఎందుకు షేర్ చేస్తున్నాను అని అనుకుంటే కనుక, ఒకవేళ ఎవరైనా మంచి వ్యాక్యూమ్ క్లీనర్ కావచ్చు, పని వాళ్ళ మీద ఆధారపడుతున్నాము, మాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనుకుంటే ఇవన్నీ కూడా ఒకేసారి నాలాగా ఇల్లు మొత్తం చేసేయలేకపోవచ్చు. ఒక్కొక్క రూము ఒక్కొక్కటి నెమ్మదిగా డీప్ క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే పండగలైనా పర్వదినాలైనా, సో కమింగ్ ఫెస్టివల్స్కైనా చాలా బాగుంటుందండి. ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే అగారో కంపెనీ అనమాట. కొంచెం మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉండే రివ్యూస్ చూసే కొనుక్కున్నానండి నేను. యాక్చువల్లీ వీళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ మా ఆఫీస్లో హెయిర్కి సంబంధించి యూస్ చేస్తూ ఉంటారనమాట. సో మాకు హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అగారోవే ఉంటాయి. సో ఇంకా మా ఛానల్లో 24 hours న్యూస్ ఛానల్లోనే వాడుతున్నారు అంటే మనం హోమ్కి వాడటంలో పెద్ద తప్పేం లేదు అని అనిపించింది. ఫస్ట్ అయితే ఇది తెప్పించుకున్నాను. చూద్దాం, నా అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దానికి తగ్గ బడ్జెట్ కూడా సెట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. చాలా చాలా బాగుంది. కొంచెం కూడా ఐడియా లేని వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ బుక్ చూస్తే ఎలా పెట్టేసుకోవాలి అనేది బాగా అర్థమవుతుంది. సెంటర్లో డస్ట్బిన్ ఉంటుంది, దానికి ఒక కనెక్టర్ ఇస్తారు, మనం ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకునేలాగా ఒక పైప్ ఉంటుందండి. చాలా చాలా ఈజీ అనమాట. వాటికి బ్రష్లు ఉంటాయి, మనం ఏది యూస్ చేస్తున్నామో దానికి తగ్గటువంటి బ్రష్. మీకు నేను చాలా డిఫరెన్స్లు చూపించాను, 3 బ్రషెస్ చూపించాను. ఏ సర్ఫేస్లో ఏ బ్రష్ని యూస్ చేయాలి అనేది కూడా మీకు బాగా అర్థమై ఉంటుంది. మన ఇంట్లో ఉండేటువంటి వస్తువుల్ని బట్టి, మనం డస్ట్ తీయాలి అని అనుకునే దాన్ని బట్టి, బూజు దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటిని ఒక చీపురు పెట్టి ఊడ్చుకునేలాగా పద్ధతి వరకు కూడా ఇది అన్ని విధాలా నాకైతే బాగా యూజ్ అయిందండి. ఇంకా నాది నెలసరి విషయానికి వచ్చేస్తే ఇంతకు ముందు కూడా ఒక వీడియో నేను ప్రజెంట్ చేశానండి. సో ఇప్పుడు కొత్తగా చేసుకున్నటువంటి మార్పుల పరంగా చూపించమని చాలామంది అడుగుతారు. నాకు నెలసరి టైంలో ఇలా ఉంటాను, అలా చేస్తాను అనేది చూపించడం పెద్దగా ఇష్టం లేదండి. కానీ ఏదో ఈ క్లీనింగ్ ద్వారా మీకు చెప్పాలనుకున్న విషయం అయితే చెప్తాను. పీరియడ్స్ టైంలో అయినా పీరియడ్స్ తర్వాత అయినా మనం పాటించేటువంటి విధానాలు, లైఫ్ స్టైలు ఏ ఒక్కరిది ఒకేలా ఉండదు. ఏ ఇద్దరు పర్సన్స్లో ఒక్కరిది ఒకే పద్ధతి అనేది ఫాలో అవ్వరండి. ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఇలా సోషల్ ప్లాట్ఫామ్స్లో పంచుకోవాలి అనుకున్నా, లేదా ఇది నా అభిప్రాయము, నేను ఇలా ఉంటాను అని చెప్పాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కానీ బై గాడ్ గ్రేస్, టచ్ వుడ్, మన ఛానల్లో ఎంతమంది వ్యూవర్స్ ఉంటారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, చూసేది రెగ్యులర్గా ఒక 10,000-20,000 మంది అయినా చక్కగా నాకు మంచి కామెంట్స్ పాజిటివ్గా పెడుతూ ఉంటారండి. ఆ మంచిని కోరే ఇప్పుడు ఆషాఢం, శ్రావణం పండగలు అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కువ మంది నన్ను అడిగేటువంటిది అయితే మాత్రం నెలసరికి సంబంధించి అడుగుతూ ఉంటారు. అందుకే చిన్న సమాచారం అయినా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇందులో పంచుకుంటూ ఉన్నాను.
అబ్బా క్లీనింగ్ చేస్తుంటే ఎన్నెన్ని బయటపడతాయో అండి. ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తూనే ఉంటాను, అయినా కూడా ఏదో ఒక డస్ట్. పైగా ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే నా ప్రొఫెషన్ వైజ్ 2 monthsగా అంత డీప్గా వెళ్ళలేకపోయాను క్లీనింగ్లో. ఏదో పైన దులుపుకుంటూ వచ్చేసాను. వంటగది అలాగే తయారైంది, ఇల్లంతా అలాగే తయారైంది. మెయిన్ బ్యాంగిల్స్ అనమాట. ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి, నాకు నిండుగా గాజులు వేసుకొని ఉండడం అంటే ఇష్టం. నా ప్రొఫెషన్ వైజ్ నేను ఆఫీస్లో ఉండే టైంలో ఎలా ఉన్నా ఇంటికి వచ్చేసరికి మాత్రం సంప్రదాయబద్ధంగా ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటానండి నేను. సో అందుకే ఇంకా బ్యాంగిల్స్ ఎక్కడ పెడితే అక్కడే వేసేసి ఉన్నాను లాస్ట్ ఫెస్టివల్స్ నుంచి కూడా. అందుకే ఫస్ట్ వీటన్నిటిని ఒక పద్ధతిలో పెట్టుకున్నాను. బాగున్నవేవి, బాగోనేంటివేవి, ఇవన్నీ బాగోనివన్నీ కూడానండి ఒక మూట కట్టి పెట్టాను. వాటిని నీళ్ళల్లో కూడా వేయకూడదు. సో మనం ఏదైనా మరీ తుప్పల్లాంటివి, అడవి ప్రాంతాలు, బాగా మొక్కలు ఉండే ప్రాంతాలు లాంటివి ఉంటాయి చూడండి, అక్కడ కూడా జనరల్గా అయితే గాజులు మనకి ఎక్కువైపోయి రంగు వెలిసిపోయి పగిలిపోయినట్టుగా ఉండి వాటిని ఏం చేయాలి అంటే భూమిలోని బాగా తవ్వి దాని లోపల పెట్టేయాలి అని చెప్తూ ఉంటారండి గాజుల్ని. కానీ మనకి మంగళకరమైనవి కాబట్టి ఓకే, మనము అటకల్ లాంటివి స్టోర్ చేసుకునే ప్లేస్లు, ఏదైనా పడేయకూడదు అని అనుకునేటువంటి వస్తువులు పెట్టే ప్లేస్లు కొంచెం మన ఇంట్లో పెద్దగానే ఉంది అని అనుకుంటే మూట కట్టేసి పైన పెట్టేసుకోవడం మంచిది అని అనుకుంటూ ఉంటానన్నమాట. సో నేను అలా పనికిరాని గాజులన్నీ ప్రస్తుతానికైతే మూట కట్టి పెట్టాను. ఆ తర్వాత ఆలోచిద్దాము ఏం చెయ్యాలి అని అనేది. ఇది నేను 5th డేలో చేసుకున్నటువంటి క్లీనింగ్ అంది, 2 రోజుల పాటు అనమాట. సో అంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ చేసేసి వచ్చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వరకు ఎంత క్లీన్ చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు. ఒక్కోసారి చాలా కష్టంగానే అని అనిపిస్తుందండి. పైగా మీలో ఎంతమందికి 4th డే నాడు 5th డే నాడు చాలా నీరసంగా అనిపించినట్టు, ఎక్కువ 5th డే నాడు అయితే ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు, బాగా కళ్ళు మసకలు కమ్మినట్టుగా ఎంతమందికి అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అలాంటి టైంలో మీరు ఎలాంటి ప్రికాషన్ చేసుకుంటారు అనేది. నాకేంటంటే నిత్య దీపం ఆగిపోతుంది కదా, నేను ఇంట్లో నిత్య దీపం పెట్టను అనమాట. అంటే ఆ టైంలో మాకు దేవుడి గది సపరేట్గా ఉన్నా కూడా 3 రోజులు పూర్తిగా అసలు పూజ గదిలోకి వెళ్ళను. ఎందుకంటే నాకు శివలింగము, శ్రీచక్రము ఉన్నాయి. అందుకని చెప్పి పూర్తిగా, ఎందుకంటే ఇల్లంతా తిరుగుతాం కదండి, నేను మరీ డీప్గా ఓ పక్కన కూర్చుండిపోను, ఇల్లంతా తిరుగుతూనే ఉంటాను, బట్ ఏం ముట్టుకోను అనమాట. కబోర్డ్లో బట్టలు కానీ లేకపోతే వంట వస్తువులు కానీ, అగ్నిని మెయిన్గా మా ఇంట్లో ఆ 3 రోజుల పాటు పొయ్యి అనేదే వెలగదండి. ఇది నేను లాస్ట్ ఒక 1 yearగా పాటిస్తున్నటువంటి సూత్రం. మీ అందరికీ చెప్పాను శ్రీచక్రం భిన్నమైందండి అనుకోకుండా పొరపాటున అని చెప్పి, అప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, అప్పటి నుంచి పాటిస్తున్నాను. మరి ఎలాగా, బాబుకి ఎలా మేనేజ్ చేస్తారు, మీరు ఎలా తింటారు సంతోషి అంటే, అది ఏం పెద్ద విషయం కాదండి నా దృష్టిలో అయితే. ఇప్పుడు పిల్లవాడు చిన్నోడు అయి ఉంటే, నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండుంటే నాకు అవకాశం ఉండకపోవచ్చు. భగవంతుడికి ఒక దండం పెట్టి, స్వామి నా పరిస్థితి ఇంతవరకే ఉంది అని చెప్పి, ఈవెన్ నేను కూడా బాబుకి ఇప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే వరకు కూడా అగ్ని వెలిగించడం అన్నీ ముట్టుకోవడం చేశాను. కానీ ఎప్పుడైతే శ్రీచక్రం, శివలింగం ఇంటికి వచ్చాయో, విగ్రహారాధన, నిత్యం మంత్రజపం ఎప్పుడైతే చేస్తున్నానో కొన్నిటికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి అని ఫిక్స్ అయ్యానమాట. సో నేనేంటంటే 3 days పాటు, అంటే మనకి డేట్ వస్తుంది అంటే 99% ఆడవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం లేకుండా టెన్షన్గా ఎవరికైతే డేట్ వస్తుందో వాళ్ళందరికీ తెలుసు సిమ్టమ్స్ వైజ్ రేపో మాపో వస్తుందని చెప్పి. అలా నేను బట్టలన్నీ తీసేసి ఒక 3 రోజులకు కావాల్సిన బట్టలు, సో ఆఫీస్కి వెళ్ళాల్సినవి, ఇంటికి వచ్చిన తర్వాత వేసుకునేవి, ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటాను. దానికోసం ఒక కబోర్డ్ పెట్టుకొని దాంట్లో పెట్టేసుకుంటానండి. ఇంకా మిగతావి ఏవి కూడా ముట్టుకోను. ఏమన్నా కావాలి, సడన్గా కావాల్సి వచ్చిన ఏదైనా అకేషన్ ఉంది అనుకున్నా మా ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. బాబు సపోర్టు, మా వారి సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఇక ఫుడ్ విషయానికి వస్తే, మా పొయ్యి వెలిగించుకుంటే ఎలా ఉండగలుగుతారు సంతోషి అంటే, చెప్పాను అది పెద్ద వింత అయితే కాదు. ఇప్పుడు మనకి ఆన్లైన్ ఫెసిలిటీ అడవుల్లోకి కూడా ఉందండి. చక్కగా ఫుడ్ డెలివరీ అనేది తెప్పించుకుంటున్నారు. అన్హెల్దీ అని అంటే మనం లైఫ్లో చాలా అన్హెల్దీ హ్యాబిట్స్ చేస్తూ ఉంటామండి. అంటే నా దృష్టి, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నానండి. మనకి ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అని అనిపిస్తే నచ్చనట్టు, అది బ్యాడ్ అని తెలిసినా కూడా తినడానికి ఇష్టపడతాం. ఒంట్లో ఓపిక లేదు అని అనుకుంటే దగ్గరలో ఉండే కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తెచ్చుకుంటాం, చపాతీలు తెచ్చుకుంటాం, అన్నాలు తెచ్చుకుంటాం, పార్సిల్స్, బిర్యానీలు తెచ్చుకుంటాం. మనం ఒక సంప్రదాయాన్ని పాటించాలి అని అనుకుంటే చక్కగా అన్నం మాత్రమే ఒక కరెంటు పొయ్యిలో పెట్టుకొని ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కర్రీ తెచ్చుకొని ఒక 2 పూట్ల మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు అని నా లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను అనమాట. సో నేను అలాగే ఆచరిస్తూ ఉంటాను. ఇంకా పిల్లలకి బాక్స్ కట్టాల్సి వస్తే
ఇండక్షన్ బేస్ స్టవ్ లాంటివి వచ్చాయి. జనరల్గా అయితే వంట చేయకూడదు అనే చెప్తారు. బట్ మనకి పిల్లలకి బాక్సులు ఇవ్వడం, హస్బెండ్కి బాక్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ హస్బెండ్ నిజంగా ఆడవాళ్ల ప్రాబ్లంని అర్థం చేసుకొని మన సంప్రదాయాన్ని పాటించాలి అని గనక సపోర్ట్ చేస్తే అండి, వాళ్ళకి పప్పు వచ్చినా చాలు కనీసము వండి పెట్టేస్తారు. ఈ 2 రోజులే కదా, 3వ రోజున వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఆడవాళ్ళకి సపోర్ట్గా నిలబడితే గనక అసలు పిల్లలకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. లేదా స్కూల్ దగ్గరికి ఆ టైంకి ఒక 2 రోజులు, నెలలో ఒక 2 డేస్ బాక్స్ తీసుకెళ్ళి ఇవ్వగలిగితే కనుక మనకి కర్రీ పాయింట్లైనా ఏవైనా ఆ టైంకి, అంటే 11-12 అంతా తీస్తారు, పిల్లల లంచ్ టైంకి వెళ్ళి ఇచ్చేలాగైనా, లేదా స్కూల్లో క్యాంటీన్స్ కంపల్సరీ ఉంటాయి. ఈ 2 రోజులు ఎలాగో మేనేజ్ అవునన్నా, రాత్రి అయితే ఇంట్లో పెడతాను అని చెయ్యాలి. కానీ 1,00,000 అయితే మనకు ఉంటాయి మార్గాలు అని నేను నమ్ముతానండి. బట్ చెయ్యకపోవడం అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఏ ఇద్దరిది ఒక్కలా ఉండదు, వాళ్ళని మనం ఫోర్స్ కూడా చెయ్యలేం. నా వరకు మాత్రమే చెప్తున్నాను. సో టోటల్గా కూడా నేను బయట ఫుడ్కి ఆ రోజు అప్పుడు ప్రిపేర్ అయిపోతాను అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ తింటాము, ఏదో ఒక ఫ్రూట్ తినేసి ఉంటాము. మధ్యాహ్నంకి రాత్రికి కలిపి మాకు దగ్గరలో గాయత్రి బ్రాహ్మర్ల సంబంధించినటువంటి భోజనశాల ఉంటుందన్నమాట. అన్నం అయితే కరెంటు పొయ్యిలో పెట్టేస్తారు మా ఇంట్లో వాళ్ళు. సో కర్రీస్ ఒకటి తెచ్చుకుంటే మధ్యాహ్నంకి రాత్రికి వచ్చేస్తుంది అనమాట. ఎంతండి ఇప్పుడు ఫస్ట్ డే నాడు ఈవినింగ్ అయిపోయామంటే ఫస్ట్ డే కౌంట్ అయిపోతుంది. సెకండ్, థర్డ్ ఇంకా 2 రోజులు మాత్రమే ఉంటుంది. కళ్ళు మూసి తెరిచే లోపల 2 రోజులు అయిపోతుంది. నాకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది, మా బాబుకి స్కూల్లో క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. నా వరకు అయితే నా లైఫ్ స్టైల్కి సరిపోయింది కాబట్టి, ఆచరించగలుగుతున్నాను కాబట్టి, ఆచరించే అన్ని రోజులైతే మాత్రం ఇలా పద్ధతిని పాటించాలి, నెలలో ఒక 2 రోజులు అనుకొని అగ్నినైతే ముట్టుకోనండి. ఇంకా 4th డే అయితే మార్నింగ్ సూర్యోదయానికి పూర్వమే పూర్తిగా ఈలోపు వాడినటువంటి బట్టలు ప్రతిరోజు తడుపుకుంటాను. అయినా కూడా ఆ రోజున ఎన్నైతే ఏం ముట్టుకున్నానో వాటన్నిటిని తడిపేసుకొని మొత్తం మెషిన్ వేసేసుకుంటాను. వీడియో స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు. ఇంకా 5th డే నాడైతే ఫుల్ డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను. 6th డే నాడు మళ్ళీ తలస్నానం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇలా ధూపం వేసుకొని ఫస్ట్ పూజా మందిరాన్ని శుభ్రం చేసేసుకుంటాను అనమాట, తలస్నానం చేసుకొని. ఆ తర్వాత అయితే డీప్ క్లీనింగ్ ఫస్ట్ ఇల్లు చేస్తా, లేదా పూజా మందిరం చేస్తాను. నాకుండే షిఫ్ట్స్ వైజ్గా అనమాట. లేదా ఫస్ట్ పూజా మందిరం చేసేసుకొని తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేసుకుంటాను. ఒకసారి ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కదా. సో అలా నాకుండేటువంటి వీలును బట్టి పాటిస్తానన్నమాట. సో ఈ వీడియోలో నా వరకు మాత్రమే చెప్పానండి. మనం చెయ్యాలి అని అనుకుంటే 1,00,000 మార్గాలు ఉంటాయి. అయితే అందరికీ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి, నేను చెయ్యాలి అనేటువంటి సంకల్పంలో ఉన్నాను కాబట్టి ఇప్పటి వరకు అయితే కొనసాగుతుంది. ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేను. సో నేను చేసే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇది ఇబ్బందికరంగా అనిపించినా దయచేసి క్షమించండి. మీకు అలా వీలు కాకపోవచ్చు, భగవంతుడికి ఒక దండం పెట్టేసుకోండి. వీలవుతుంది అనుకుంటే మాత్రం, కావాలని మాత్రం ఇంట్లో దైవతారాధన, విగ్రహారాధన, శివార్చన ఇటువంటివి ఏ ఉన్నా కూడా మ్యాక్సిమం మన సంప్రదాయాన్ని పాటించడానికే ప్రయత్నించండి. అండ్ ఇలా ఎందుకు చెయ్యాలి, ఇదేమన్నా కంపల్సరీనా, ఇంకా ఈ మూఢత్వం ఏమి అంటే దానికి కూడా నా దగ్గర సమాధానం లేదండి. అండ్ ముందర వీడియోలో దీని వెనుక ఆధ్యాత్మిక కోణాలు కూడా చెప్పాను, అప్పుడు షేరింగ్ వీడియోలో. సో ఇదండి ఇవాల్టికి వీడియో అయితే. నమస్తే. నెక్స్ట్ చక్కని వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తా.